సో ఇప్పుడు ఈ డాట్ పీవైసీ దీనికి ఇన్పుట్గా పోయినప్పుడే సో నీకేం కావాలి నీకు ఆ కోడ్లో నీకు లైబ్రరీ కావాలన్నా, ప్యాకేజ్ కావాలన్నా, ఫ్రేమ్వర్క్ కావాలన్నా, మాడ్యూల్ కావాలన్నా, ఏవి కావాలంటే అవి ఇక్కడ నుంచి డిపెండెన్స్ తీసుకుంటుంది. తీసుకున్న తర్వాతనే నీకేమవుతుందంటే నీకు అప్పుడు మెషిన్ కోడ్కి, బైనరీ కోడ్కి 0 and 1కి కన్వర్ట్ అయ్యి నీకు అప్పుడైతే అవుట్పుట్ అయితే చూపిస్తుంది. ఓకేనా? అంటే నువ్వు నీ యొక్క ఐడిలో కోడ్ రాసుకొని నువ్వు రన్ బటన్ క్లిక్ చేసిన వెంటనే నీకు అవుట్పుట్ వస్తుంది. ఓకే, బట్ ఇంటర్నల్గా ఏం జరుగుతుంది అంటే ఈ పైథాన్ వర్చువల్ మెషిన్ ఎట్లా వర్క్ అవుతుందంటే ఇలా వర్క్ అవుతుంది. దీన్నే మనం పైథాన్ వర్చువల్ మెషిన్ వర్కింగ్ అని చెప్తాం. ఓకేనా? సో సోర్స్ కోడ్ ఫైల్ ఉంటుంది, ఇది మీరు కంపైలర్లోకి వెళ్తుంది, అక్కడ నుంచి డాట్ పీవైసీ జనరేట్ అవుతుంది, డాట్ పీవైసీ అనేది ఇన్పుట్గా వర్చువల్ మెషిన్కి వెళ్తుంది, అక్కడ నుంచి మీకు ఇక్కడ డిపెండెన్స్ తీసుకుంటుంది, దాని తర్వాతకి బైనరీకి కన్వర్ట్ చేస్తుంది, మీకు అవుట్పుట్ వస్తుంది అనమాట. సో ఎవరికైనా పైథాన్ ఫైల్ ఇంటర్నల్గా ఏ విధంగా వర్క్ అయ్యి అవుట్పుట్ వస్తుంది డౌట్ ఉంటే సో ఈ వీడియో మీకు ఈజీగా అర్థం కావడం